హలో అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ ఆయిల్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ పావు కేజీ పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్లు బియ్యపు పిండి, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ ఈ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఈరోజు దొండకాయ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ డ్రై పౌడర్స్ అన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. చూడండి, బియ్యపు పిండి, కార్న్‌ఫ్లోర్, శనగపిండి అండ్ కారం, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు. ఇవన్నీ కూడా నేను ఒక బౌల్‌లోకి వేసుకుంటున్నాను. వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పౌడర్‌లోకే వేసుకోండి. వేసుకొని ఇవన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. అన్ని పొడులు కలిసేలాగా మిక్స్ చేసేసుకొని, తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోండి. ఈ పౌడర్ అంతా కూడా ముక్కల్లోకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోండి. నేనింకా అసలు వాటర్ ఏమి వేయలేదు. జస్ట్ ఈ పౌడర్‌ని మాత్రమే దొండకాయ ముక్కలకి కోట్ చేస్తున్నాను. చూడండి, ఇలా పొడంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అలా వేళ్ళతో స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ పోసుకోకండి వాటర్. అలా స్ప్రింకిల్ చేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. ఈ టెక్స్చర్‌లోకి రావాలి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి రెడీ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడవ్వగానే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మన దొండకాయల్ని వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడవ్వగానే ఫస్ట్ బ్యాచ్ వేసుకున్నాను నేనిలా. వేసిన వెంటనే కలపకండి. మెల్లగా, జాగ్రత్తగా కొన్ని కొన్ని పీసెస్‌ని మాత్రమే వేసుకోండి. చూడండి, నేను అస్సలు కలపట్లేదు. కలిపితే ఆయిల్‌లో వేడిపోతాయి. కొంసేపు అయ్యాక వాటంతట అవే అన్నీ కూడా సెపరేట్ అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసుకోండి. నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ ఫ్రై చేసి ఉంచాను. ఇది సెకండ్ బ్యాచ్. మనం కలిపి ఉంచుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా ఇదే స్టైల్‌లో ఫ్రై చేసి తీసేసుకోవడమే. అయిపోయింది. ఒకసారి ఫ్రై చేశాక ఆ సౌండ్ చూడండి. ఎంత మంచి సౌండ్ వస్తుందో కదా! నేనిక్కడ ఒక క్లిప్ మిస్ చేశానండి. వేరుశనగ పప్పులు, కరివేపాకు కూడా అదే ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. బాయ్.